కూడా ఉన్నారు. హల్లెలూయా. ఇంతవరకు ఆరాధన చేస్తారు దైవజనులు జాన్ గారు, మా పాస్టర్ గారు. హల్లెలూయా. ఆయన అభిషక్తులు, ఆయన వర్తమానాలు చాలా చక్కగా ఉంటాయి. కానీ నాకు అవకాశం ఇచ్చినారు. ఆయన ప్రసంగాలు అద్భుత రీతిగా ఉంటాయి. దేవుడు ప్రభు యేసుక్రీస్తు ప్రభు ఆయన ఎంతగానో వాడుకుంటున్నాడు. ఇంతవరకు మా పరిచర్యలో ఎన్నో వందల మంది అపవిత్ర ఆత్మల చేత విడిపింపబడి యేసు నామం ద్వారా, ఆయన నామాన్ని ఉపయోగించడం ద్వారా మరి పాస్టర్ గారిని ఎంతగానో దేవుడు వాడుకున్నాడు. అనేకులు రోగులు, మంచాల మీద ఉన్నటువంటి వారు, యవ్వనస్తులు కూడా మరి ప్రార్థించగా, దైవజనులు ప్రార్థించగా విడుదల పొందుకొని ఇప్పుడు ఉద్యోగాలు చేసుకుంటున్నారు. వారి వారి వృత్తిలో ఆరోగ్యకరంగా ఉన్నారు. హల్లెలూయా. అంత అద్భుత రీతిగా ఇంతవరకు మరి పాస్టర్ గారిని ఎంతగానో వాడుకుంటున్నారు. ఇప్పటికి కూడా ప్రభుకి మహిమ కలుగును గాక. నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రాలు ప్రభుకి. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, సర్వోన్నతుడ యేసయ్యా, పరిశుద్ధాత్మ తండ్రి, నువ్వు మాట్లాడే దేవుడు నాయన, ఇవే మాట్లాడండి ప్రభు. నీ అమూల్యమైన వాక్ సందేశం అందరికి దయచేయమని యేసు నామములో అడుగుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ఈ మధ్య కర్నూలులో మీటింగ్స్ జరిగినాయి. పోయిన నెలలో మీటింగ్స్కి వెళ్ళాం. మేము మా కుటుంబ సమేతంగా మేము మీటింగ్స్కి వెళ్ళాం. 3 రోజుల మీటింగ్. అయితే మా పాస్టర్ గారు మరి షర్టు ఇంటి దగ్గర స్నానం చేసేటప్పుడు వదులుతారు కదా, అందులో డబ్బులు పెట్టుకోవడం మరి తిరిగి వచ్చేటప్పుడు ప్రయాణం అయ్యేటప్పుడు డబ్బులు పెట్టుకోవడం మర్చిపోయినారు. మాకు 3 పిల్లలు, దేవుడిచ్చిన పిల్లలు, ఒక బాబు, 2 పిల్లలు, ఆడపిల్లలు. మేము వెళ్ళాము. ఆయన డబ్బులు ఇంటి దగ్గరే మర్చిపోయినాడు. నా దగ్గర అంతా ఇంత ఉన్నాయి. ఖర్చులు కావాలి కదా, పిల్లలు అడుగుతూ ఉంటారు, అవి కావాలి ఇవి కావాలి, అక్కడ అంగళ్ళకి కొనుక్కోవాలని అంటుంటారు కదా. అంతేకాక మీటింగ్స్లో కానుకలు కూడా వేయాలి కదా. మనం వెళ్ళినందుకు ఒట్టి చేత్తో ఆయన మందిరంలోకి వెళ్ళకూడదు కదా. హల్లెలూయా. ఆయన ఆశీర్వదించాడు కాబట్టి సరే వెళ్ళాము. వెళ్తే మా పాస్టర్ గారు షర్ట్లో ఇంట్లోనే డబ్బులు తీసుకోవడం మర్చిపోయినారు. అయితే వేరేలో ఉన్నాయి డబ్బులు. అయితే ఫస్ట్ రోజు నా దగ్గర అంతా ఇంత కొంచెమే ఉన్నాయి. ఫస్ట్ రోజు సరిపోయినాయి కానుకలకి, ఖర్చులకి, పిల్లలకి. ఇక 2 రోజులు ఉంది. 2 రోజులు నేను ఏం చేయాలా? అందరూ అక్కడక్కడి నుంచి, అది కర్నూలు జిల్లా కాబట్టి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి, దూరం నుంచి అందరూ కలుస్తాం. ఎవరిని డబ్బులు అడగాలి? అడగలేక ఆ రోజు మరి 2వ రోజు, మొదటి రోజు నైటే అన్నీ అయిపోయినాయి. పనుకున్నాము. మీటింగ్స్ అయిప్ చేసుకొని అంతా అయిప్ చేసుకొని వచ్చి రూమ్ ఇచ్చారు మాకు. పనుకున్నాము. ప్రార్థన చేసుకున్నా. ప్రభువా, డబ్బులే లేవు నాయన. పాస్టర్ గారు మరి రేపటికి షడ్జో దారిలోనే అన్నాడు, కర్నూలు ఈ నంద్యాల దాటినాక అన్నాడు, షర్ట్లో డబ్బులు పెట్టుకోవడం, డబ్బులు తెచ్చినావా అన్నాడు. ఇవ్వబోయి నేను చూసుకోలేదు, ఎప్పుడు పెట్టుకునేదాన్ని మర్చిపోయినాను. సరేలే అనేసి వెళ్ళిపోయిన తర్వాత ఆ రోజు నైట్, ఫస్ట్ రోజు నైట్ నా దగ్గర ఉండేది కూడా కాజేశారు పిల్లలు. అయితే ప్రార్థన చేశా, ప్రభువా సర్వాధికారి, ఎన్నో అద్భుతాలు చూసాం నాయన. ఈరోజు రేపటికి ఎల్లుంటికి డబ్బులు లేవు ప్రభా, ఎవరిని అడగాలి? అందరూ కొత్త వాళ్ళు వస్తారు. పరిచయమైన వాళ్ళు ఉన్నా కానీ వాళ్ళు డబ్బులు అడిగితే ఏం బాగుంటుంది? మొహమాటమైంది అనేసి చూద్దాం అని ఆ రోజు ప్రార్థన చేసుకున్నాను. ప్రార్థనలో గడిపినాను. మరుసటి రోజు మధ్యాహ్నం మరి ఉదయకాల ప్రార్థన జరిగింది. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 వరకు, మధ్యలో బ్రేక్ ఉంటుంది. తర్వాత మధ్యాహ్నంగా నేను నైట్ ప్రే చేసుకున్నా కదా, పగలలో కూడా ఆలోచిస్తున్నా, కానుకలకు డబ్బులు కావాలి, పిల్లలు పీడిస్తుంటారు, పిల్లలు కూడా కానుకలకు కావాలి, ఎలా పాస్టర్ గారిని ఇబ్బంది పెట్టకూడదు. ఆయన మరి షర్టు మర్చిపోయినాం కదా, మరి అమౌంట్ మర్చిపోయినా అనుకుంటుంటే ఒక పిల్లాడు, మేము నిద్రపోతున్నాం, అలసిపోయి అనుకోండి, ఒక పిల్లోడు ఏం చేశాడంటే అందరు బ్యాగులు చెక్ చేసి అందరూ డబ్బులు తీసుకొని దానికి బ్యాండ్ వేసుకొని జోలు పెట్టుకునేస్తున్నారు. మాతో పాటు కూడా మా ఫ్యామిలీ కాదు, మా అత్త, మా పిల్లలు వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళు పెట్టుకుని డబ్బులు కూడా తీసేసుకున్నాడు. అత్త నా డబ్బులు పోయినాయి. పక్కన పాస్టర్ గారు వాళ్ళందరూ కల్పిస్తారు.
పాస్టర్లు అంటున్నారు, మా డబ్బులు పోయినాయి మా డబ్బులు. అక్క నా బ్యాగ్ నా పర్సు అంతే అంతా జిప్పు తీసేసి ఎక్కడెక్కడ పడేసి డబ్బులు బాగా వేసుకున్నారు అన్నమాట. అయితే ఎట్లా ఎవరు తీసుకున్నారు, ఎవరిని అడుగుదాం? నేను నా దగ్గర అంత చిల్లర మాది కూడా తీసేసుకున్నారు. తీసుకొని దానికి బ్యాండ్ వేసి పెట్టాడు ఆ అబ్బాయి. మరి ఎట్లనో దేవుని కృపను బట్టి ఆ అబ్బాయిని పట్టుకున్నారు. ఈ సీసీ కెమెరాలు ఉన్నాయి అనగానే అవునా అనేసి జోబులు తీసుకొని డబ్బు చేతులు పెట్టేసినాడు. సీసీ కెమెరా బయటపడిపోతుంది కదా. అయితే ఇక ఆ డబ్బులు ఆ అబ్బాయి నా దగ్గరికే పట్టుకొచ్చారు. పాస్టర్ గారు వీడే ఆ డబ్బులన్నీ ఎవరి డబ్బులు వాళ్ళకి ఇచ్చేసినాను. ఇచ్చేసిన తర్వాత ఇక మిగిలి చాలా డబ్బులు ఉన్నాయి. వాడికి ఇస్తే ఏం చేస్తాడు, అంగడిలో పోయి వేస్ట్ కొనుక్కునేస్తాడు, వైప్ చేస్తాడు, వ్యర్థం అయిపోతుంది అనేసి నేను 2 రోజులు కానుకలు నేను మా పిల్లలు కలిసి కానుకేసేస్తాం. హల్లెలూయా. టీ బ్రేక్ బిస్కెట్స్ అన్నీ ఇస్తారు, స్నాక్స్ అన్నీ ఇస్తారు. మాకు గడిచిపోయింది. 2 రోజులకు ప్రభు సహాయం చేసినాడు. హల్లెలూయా. ఆయన ఒక్కడే ఆశ్చర్యాలు చేయగలడు. అప్పుడు నేను అనుకున్నా, అమ్మ వీడియో దొంగతనం చేసిందంటే నా కోసమే దొంగతనం జరిగింది అనుకున్నా. హల్లెలూయా. మా పిల్లలతో చెప్పాను, నా కోసమే దొంగతనం జరిగిందన్న. హల్లెలూయా. ప్రభు ఆయనకి నిజంగా మొరపెడితే ఖచ్చితంగా ఆయన సహాయం చేస్తాడు. హల్లెలూయా. ప్రభుకే మహిమ కలుగును గాక. నా పేరు ఎస్తేరు, మా పాస్టర్ గారి పేరు జాన్ గారు. నా గురించి చెప్పాలనుకుంటే వచ్చి మా నాన్నది తమిళనాడు, అమ్మది ఆంధ్ర. నాన్న పని కోసం వచ్చి ఆంధ్రాకి వచ్చి అమ్మని పెళ్లి చేసుకొని ఇక్కడ సెటిల్ అయిపోయినారు. తిరిగి మా నాన్న మరి రాకపోకలు దూరం అయిపోవడంతో మా నాన్న వాళ్ళ అన్నయ్య కూతురు, అంటే మా నాన్న లేడీకి పెళ్లి చేసుకున్నాడు. అదే కాక చివరి వాడు కాబట్టి మరి మేము వాళ్ళ పిల్లలు పెద్దగా ఉంటారు, మేము చిన్నోళ్ళం. వాళ్ళకి పెళ్ళయి మరి మా పెదనాన్న కూతురికి పెళ్ళయి పిల్లలు 5-6-7 సంవత్సరాలు అయితేనే పిల్లలు కలగల, పుట్టి చనిపోతున్నారు. మా నాన్నకి మేము ఐదుగురు ఆడపిల్లలు. అయితే నేను మూడో దాన్ని పుట్టినప్పుడు మా ఇంటికి వచ్చి నాన్న, పెదనాన్న, చిన్నాన్న నువ్వు రాకున్నావు మరి అనేసి పాపని నేను పెంచుకుంటానని అడిగింది. హల్లెలూయా. నేను చిన్న పాపను అయితే అడిగి నేను అప్పుడప్పుడు నడుస్తూ ఉండింటాను, నాకు పెద్ద గుర్తుకు లేదు. అయితే ఆయన అడిగితే మా నాన్న మా అమ్మ కాంట్రాక్టర్ కింద మరి వర్క్ చేసేవాళ్ళు మంగంపేట బైరెడీస్, ఎవరికైనా మీకు తెలుసుంటే. అయితే అందులో ఆ యొక్క కాంట్రాక్ట్ కింద పనిచేసే వాళ్ళందరినీ గవర్నమెంట్ పరం చేశారు. అలా మా అమ్మ మా నాన్న ఇద్దరు గవర్నమెంట్లో సెటిల్ అయిపోయారు. హల్లెలూయా. నన్ను తీసుకుపోయి పెంచుకున్నారు. మా అమ్మకి ఇష్టం లేకపోయినా మా నాన్న ఒప్పించి వెళ్ళిపోయారు. నా తర్వాత తిరిగి 3 పుట్టారు. అక్కడికి వెళ్ళిపోయాను. నాది మదర్ టంగ్ తెలుగు కాదు, తమిళ్. హల్లెలూయా. అక్కడ తీసుకెళ్ళిన తర్వాత నన్ను వాళ్ళ పిల్లలు లేరు కాబట్టి చాలా గారభంగా చక్కగా పెంచుకున్నారు. హల్లెలూయా. ప్రభుకే మహిమ కలుగును గాక. వాళ్ళ దగ్గర నేను పెరుగుతున్న సమయంలో నాకు తెలుగు రాదన్నాను కదా, నాకు తమిళ్ వస్తుంది. 12 ఏళ్ళ వరకు నాకు స్కూల్లోనే అంతెంత తెలుగులో చదువుకొని ఇంట్లో అంతా తమిళే. హల్లెలూయా. ఓ పాట పాడుకుందాం. ఎన్ ఉయిరానే 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 యేసు, ఎన్ ఉయిరానే 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 యేసు, என் உயிரான இயேசு, என் உயிரோடு கலந்து என் உயிரை நான் உம்மை துதிப்பேன், என் உயிரை நான் உம்மை துதிப்பேன். నా ప్రాణమైన యేసు, నా ప్రాణంతోనే కలిసి నా ప్రాణమా నే నిన్నే స్తుతింతు, నా ప్రాణమా నే నిన్నే స్తుతింతు. உலகமெல்லாம் மறக்குதையா, உணவையெல்லாம் இனிக்குதையா, உலகமெல்லாம் மறக்குதையா, உணர்வையெல்லாம் இனிக்குதையா, உன்னாமம் துதிக்கையிலே ஏசையா, உன் அன்பு ருசிக்கையிலே என் உயிர்
இயேசு ஹல்லேலூயா. உங்களுக்கெல்லாம் புரிஞ்சுச்சா? நான் పాడ పాటలు உங்களுக்கெல்லாம் புரிஞ்சுச்சా? నేను పాడిన పాట మీకు అర్థమైందా? మీకు డౌట్ రావచ్చు, ఈ అమ్మాయికి తమిళ వస్తుందో లేదని. హల్లెలూయా. అయితే అక్కడ పెరిగినాను, నాది మదర్ టంగు తమిళ్. అయితే వాళ్ళ దగ్గర చక్కగా పెరిగినాను. ఆ తర్వాత స్కూల్కు జాయిన్ చేశారు. నేను పుట్టిన 12 ఏళ్ళకు ఒక పాప పుట్టింది వాళ్ళకి. ఇక నా మీద ఉన్న ప్రేమంతా పాప మీదకి వెళ్ళిపోయింది. హల్లెలూయా. నాకు మాత్రం దెబ్బలు పడుతున్నాయి, హల్లెలూయా. అయితే అమ్మ ప్రేమ ఎలాంటిది తెలుసా? అమ్మా నీ కొడుకు తప్పు చేశాడమ్మా, చూడండి ఎంత పొరపాటు చేసంటే, అయ్యో నా కొడుకు అట్టాడు వాడు కాడమ్మా అంటది. హల్లెలూయా. అలాంటిది అమ్మ ప్రేమ. నా కొడుకు పరిశుద్ధుడమ్మా, నువ్వు సరిగ్గా చూడలేదంటది. అలాంటిది అమ్మ ప్రేమ. హల్లెలూయా. ఆమె పాప పుట్టేసరికి నాకు దెబ్బలు మొదలైనాయి. ఆ పాప మీద ప్రేమ మొదలైంది వాళ్ళకి. అయితే మా అబ్బా చూశాడు, నాకు ఆలోచన రాలే కానీ మా అబ్బకు ఆలోచన వచ్చి, మీ అమ్మ నన్ను పిలిచి, ఆయన అప్పుడు మరి మరణ పడకలో ఉన్నాడు. మరి నా 12 ఏళ్ళ వరకు బాగున్నాడు. తర్వాత ఆయన మరణ పడకలు అంటే ముసలివాడు అయిపోయినాడు, మరి మరణానికి దగ్గరలో ఉన్నాడు, బాగలేక మనుషుల్లో ఉన్నాడు చెప్పాలంటే. అయితే ఆయన అన్నాడు, ఇక్కడ ఉండొద్దు, నువ్వు వెళ్ళిపో అన్నాడు. నేను కూడా చనిపోతాను, నీకు దెబ్బలు వదిలి అడ్డు కూడా రాలేనని. హల్లెలూయా. అబ్బ కదా, మా నాన్న కదా, మా నాన్న లాస్ట్ వాడు కాబట్టి మా అబ్బకు చాలా ఇష్టం. హల్లెలూయా. నువ్వు వెళ్ళిపోమని సలహా ఇచ్చినాడు. అది కాక నాకు దెబ్బలు పడుతున్నాయి కాబట్టి నాకు ఇంకా ఎక్కువ బాధ అయిపోయింది. వెంటనే నేనేం చేశాను, మా అమ్మ వాళ్ళ పాపను చూడడానికి కానీ మా నాన్న మా అమ్మ వచ్చారు. మా అమ్మ ఎప్పుడైనా నన్ను చూడడానికి ప్రేమతో చూడాలని బిడ్డ కోసం వచ్చేది. ఈమె నన్ను ఎత్తుకుపోనీకి వస్తుందని తలుపు చనుపు దాపెట్టుకునేదాన్ని, భూషాయం అనుకునేదాన్ని. అయితే అట్లా ఉండేదాన్ని. తర్వాత మా అమ్మ వచ్చి నన్ను చూడడానికి వచ్చినప్పుడు మా అమ్మ బస్సు ఎక్కేటప్పుడు స్కూల్లో బ్యాగ్ పెట్టేసి నా పేరెంట్స్ వచ్చిన చూడడానికి అని చెప్పి ఆమె వెనకమ్మడి మరి బస్సు ఎక్కేటప్పుడు కొంగు పట్టుకున్నా, నేను వస్తానని ఏడ్చేసా. అప్పుడు మా అమ్మ మా నాన్న మాట్లాడుకొని తీసుకుపోదామని తీసుకొచ్చేసారు. హల్లెలూయా. 12 ఏళ్ళ వరకు నన్ను వాళ్ళు మురిపంగా, బిడ్డలు లేరు కాబట్టి చక్కగా చూసుకున్నారు, బాగా చూసుకున్నారు. పాప పుట్టేసరికి నా మీద ప్రేమ అంతా పాప మీదకి వెళ్ళిపోయింది. నాకేదో దెబ్బలు వచ్చాయి. బాగానే ఉంది. నేను తిరిగి మా అమ్మ దగ్గరికి వచ్చాను. నేను 4వ తరగతి చదువుతున్నాను. అయితే 4వ తరగతిలో చదివేటప్పుడు ఏం జరిగిందంటే, 5కి వచ్చినాను. 5కి వచ్చిన తర్వాత 1 సంవత్సరమే మా అమ్మ దగ్గర ఉన్నాను. 4 నుంచి వచ్చాను, 5కి జాయిన్ అయినాను. ఇక హాస్టల్కు సీటు రాయడానికి ఎగ్జామ్స్ రాపించాను. మా అమ్మ వాళ్ళు పూజలు చేస్తారు, విగ్రహారాధన చేస్తారు. మా అమ్మలు విగ్రహారాధన చేస్తారు. నన్ను చాకిన వాళ్ళు కూడా విగ్రహారాధికులే. అవన్నీ నేను చూసి నాకు అలవాటు. మా దేవుళ్ళు ఎవరనంటే అవేనని చెప్పేదాన్ని. నాకు వాళ్ళు చూసి నాకు కూడా ముద్ర పడిపోయింది, వీళ్ళు దేవుళ్ళని. అయితే నేను చిన్నతనంలో ఒకసారి నేను టీవీ చూసేటప్పుడు ఒక సినిమాలో ఒక ఆమె యేసు ప్రభు శిలువ దగ్గరికి పోయి, ఇంతనే శిలువ తెల్లగా, ఆయన రక్తం కారుతుంది ఆ శిలువలో. ఆయన దగ్గరికి పోయి ఏడుస్తూ తన బాధలు చెప్పుకుంటుంటే అప్పుడే నా ముద్ర పడిపోయింది. ఈయన కూడా దేవుడేమో, అక్కడ పోయి ఏడుస్తుందంటే ఆయన కన్నీరు తుడుస్తాడేమో, ఆ ముద్ర పడిపోయింది. హల్లెలూయా. ఆ తర్వాత నేను మర్చిపోయినా. మా అమ్మ దగ్గరికి వచ్చిన తర్వాత మా అమ్మ ఒక రూమ్ విగ్రహారాధనకి ఇచ్చేసి పూజలు చేసేది, అవన్నీ చూసేదాన్ని. భయంకరమైన విగ్రహారాధికురాలు మా అమ్మ, విగ్రహారాధన చేసేసేది. అయితే చూసి ఇవి మాట్లాడతాయేమో. ఇప్పుడు నన్ను కన్నోళ్ళు నాకు పెంచిన వాళ్ళు నాకు దూరం అయినారు, ప్రేమ దూరం అయిపోయింది. కన్న వాళ్ళ దగ్గరికి వస్తే నాకు భయం అవుతుంది. ఆమె నన్ను పిలుచుకుంటుంది కానీ 12 ఏళ్ళ ఎడబాటు నాకు భయమే కదా, దగ్గర పోలేకుండా వాళ్ళు పిల్లలతోనే ఉండగానే మా అమ్మ దగ్గరికి పిలుచుకున్నా. నేను కలిసిపోలేకున్నా ప్రేమను. ఇంతవరకు మా అమ్మ చనిపోయే వరకు మా అమ్మ మీద ఒక రోజు కూడా చేసుకోలేదు. కానీ పిల్లలు అమ్మ మీద చేసుకుంటారు, కాలు వేసుకుంటారు. హల్లెలూయా. ప్రభుకే మహిమ కలుగును గాక. అది లేదు నాకు. అక్కడ మరి చాకినోళ్ళ దగ్గర ఉంది కానీ దూరం అయిపోయింది. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చినా నాకు ఆ ప్రేమ దూరమైంది, ఈ ప్రేమ దూరమైంది. దాని దూరం హాస్టల్లో సీటు రాపించారు. ఇంక హాస్టల్లో పడిపోతే ఇంకేముంది, జైల్లో పడినట్టే కదా. ఇక ఏం చేశాను, సరే విగ్రహాల దగ్గర పోయి డైలీ వాడి దగ్గర, మా అమ్మ కంటే ముందు దాని దగ్గరకు పోయేసి ప్రార్థన చేసేదాన్ని. ఇదిగో మీరు దేవుళ్ళు కదా. ఇక అమ్మ ప్రేమ లేదు కాబట్టి వాడి దగ్గర పోయి ఇవే అమ్మ అనుకుని నాకు సహాయం చేస్తారా, ఏడ్చేదాన్ని.
షీట్ రాకుండా చేయండి. మా అమ్మతో అలవాటు కావాలి, నేను కలిసిపోలేకున్నాను, మా అమ్మతో నేను ఉండాలా, మా అమ్మ దగ్గర నేను ఉండాలా. ఇప్పుడు మా అమ్మ దగ్గరికి వచ్చినాను, మా అమ్మ ఇప్పుడు దూరం అయిపోతుంది. అయితే నన్ను చాకని ఏమైనా నా అమ్మని పిలిపించుకోలేదు, అక్కని పిలిపించుకుంది. ఎవరైనా పిల్లలు తమ పిల్లల్ని ఎత్తుకున్నప్పుడు వీళ్ళకి అమ్మ అయితే నాకు కూడా ఒక అమ్మ ఉంది కదా అనిపించేది. ఈమె అక్కన అంటున్నారు, వాళ్ళ అమ్మ అంటున్నారు. అమ్మకు అక్కకు తేడా ఉందేమో, అయితే నాకు కూడా ఒక అమ్మ ఉంటుంది అని మనసులో పడిపోయింది అది. హల్లెలూయా. అయితే ఆ యొక్క మరి విగ్రహం దగ్గర అడిగిన, నాకు అమ్మ ప్రేమ, నాకు సీట్ రాకూడదని ఎంత ప్రార్థన చేశాను, ఎంత జపం చేశాను, ఎన్ని పాటలు పాడి నేర్చుకున్నాను తమిళ్లో. మరి విగ్రహాలకు సంబంధించిన పాటలు బాగా. ఈ తొండం ఎక్కువ తొండం ఉంటుంది కదా, ఆ విగ్రహాన్ని ఎక్కువ ఆరాధన చేసేదాన్ని. అయితే అలా ఉన్న సమయంలో నాకు షీట్ రానే వచ్చింది. నాకు ఏడుపు ఎక్కువైపోయి, మీరు నాకు సహాయం చేయలేకపోయినారే, నేను బాధలో ఉంటే అనేసి బాధపడిపోయి అక్కడి నుంచి వచ్చేసాను. అదే లాస్ట్ నా పూజ. తర్వాత హాస్టల్లోకి వెళ్ళిపోయాను. హల్లెలూయా. నేను వెతకకుండా నాకు దొరికితివి, నేను ప్రేమించకున్నా నన్ను ప్రేమించితివి. హల్లెలూయా. నేను హాస్టల్లోకి వెళ్ళిన తర్వాత ఒక అమ్మాయి పరిచయం అయింది. అమ్మాయి క్రిస్టియన్ అమ్మాయి, ప్రార్థన చేసుకుంటారు. క్రైస్తవులు ప్రార్థన చేస్తారు. క్రైస్తవుకున్న అలవాటు ఏంటి? ప్రార్థన చేసుకుంటారు. ప్రార్థన లేకపోతే వాళ్ళు క్రైస్తవులే కాదు, క్రీస్తును ధరించుకున్న వాళ్ళే కాదు. వీళ్ళు ఎవరైనా అట్టున్నారా? క్రీస్తు వారిగా ఉండాలంటే ప్రార్థన చేసేది నేర్చుకోవాలి. హల్లెలూయా. నిద్ర లేచినది, నిద్రపోయేటప్పుడు, కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, బయటికి వెళ్ళేటప్పుడు, ఎక్కడికి పోయినా ప్రార్థన. హల్లెలూయా. ప్రభుతో కలిసిపోవాలా, ప్రభుని ఫస్ట్ మీట్ అయ్యి అప్పుడు బయటికి వెళ్ళాలి. పొద్దున్నే నిద్ర లేగానే ప్రభుని మీట్ అవ్వాలి, నిద్రపోయేటప్పుడు ప్రభుని మీట్ అవ్వాలి. హల్లెలూయా. ఆ అమ్మాయి ఉదయం నిద్ర లేగానే ప్రేయర్ చేసుకునేది, నిద్రపోయేటప్పుడు ప్రేయర్ చేసుకునేది. చూశాను, ఇదేం భక్తి ఇది, నా భక్తి వేరు, ఈ భక్తి వేరు అనేసి, మరి ఇదేం చేస్తున్నావు అమ్మ అన్న అంటే, నేను యేసు ప్రభువుడికి ప్రార్థన చేస్తానని. యేసు ప్రభు ఆయన ఎవరు అన్న? ఆయన మాట్లాడే దేవుడు అనేది. హల్లెలూయా. యేసు ప్రభు ఎవరంట? మాట్లాడే దేవుడంట. నేను విగ్రహం దగ్గర అంతా చేసినాను, ఒకసారి కూడా మాట్లాడలేదు. ఆయన మాట్లాడే దేవుడు అంట. అవునా, ఆ ప్రార్థన నాకు నేర్పివా అన్న. అయితే నేర్పిస్తాను, నేర్పించింది. పరలోకపు ప్రార్థన నేర్పించింది. నీట్గా రాసేసుకుని, నాకు రాదుగా, నేను చర్చిలకి ఎప్పుడు పోలేదు, చర్చిని చూసిన దాన్ని కూడా కాదు ముందు కదా. అయితే రాసుకొని నేర్చుకున్నాను. అయితే అప్పుడప్పుడు నా హృదయంలో ఒక ముద్ర ఏడేది. ఎవరైనా చనిపోయినప్పుడు ఏడుస్తుంటే బోర్మని, మా ఊర్లో ఎట్లా ఏడుస్తారు తెలిసిన, మీ లెక్క ఒక్కొక్కరు ఏడుస్తారు. 10 మంది కలుసుకొని ఒక్కొక్కరి మీద ఒకటి చేసుకుని ఊగి ఏడుస్తారు. అయ్యో చచ్చిపోయావా, మళ్ళీ ఎప్పుడు కలుసుకోవాలి, తమిళ ఏడుస్తారు. நீ எப்போ வருவியா, என்னை விட்டு போயிட்டே, అయ్యా ఎప్పుడు పనిటయ్యా. మా ఏడుపు బాగుంటుంది. మా వాళ్ళు ఒకసారి ఏడుపు మీరు చూస్తే ఆశ్చర్యపోతారు, అలా ఏడుస్తారు. 10 మంది కలిసి ఊగి ఏడుస్తారు. అప్పుడు వాళ్ళు ఊగి ఏడుస్తుంటే అక్కడ ఏదో జరిగిపోతుందని నేను కూడా పోయి బోర్మని ఏడ్చేసేదాన్ని వాళ్ళని పట్టుకొని, చిన్నప్పుడే అక్కడున్నప్పుడు. అయితే ఒకరోజు ఆలోచన వచ్చింది, నీ ఇక్కడికి వచ్చేసిన తర్వాత. ఏమనంటే, చనిపోతుంటే అందరూ ఏడుస్తున్నారు, బాగానే ఉంది. ఎక్కడికి వెళ్తారు వీళ్ళు చనిపోయినాక? అమ్మలి ప్రేమ దూరమైంది ఒకటి, కలిసిపోలేకుండా, దానితో ఈ చావు దెబ్బ ఒకటి. అప్పుడు ఈ చిన్నప్పుడు అప్పుడు నేను ఆయుధ దొరికితే ఈ చనిపోయిన వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? గాలిలో వెళ్తారా, చీకట్లో నిలబడుకుంటారా, పగలు దిగుతారా, వీళ్ళు మళ్ళీ మాట్లాడతారా, ఎక్కడికి వెళ్తారు వీళ్ళని? అప్పుడప్పుడు సందేహం వచ్చేసేది నాకు. ఒకవేళ నేను చనిపోతే ఎక్కడికి వెళ్తాను? వాళ్ళు చనిపోతే ఏడుస్తుంటే చూసేసాను, మరి నేను చనిపోతే ఎక్కడికి వెళ్తాను? ఎందుకు ఇన్ని బాధలు? వాళ్ళు చూస్తే దూరమైన, వీళ్ళు చూస్తే కలిసిపోలేకుండా. చూచా హాస్టల్ సీట్ వచ్చేసింది. ఎందుకు మరణిస్తే వీళ్ళలాగే ప్రశాంతంగా ఎంత బాగా పండుకున్నారు చూటిళ్ళు, అంతే కదా. ఇప్పుడు కంతోడు వచ్చినా పర్వాలే, వడ్డీలో వచ్చినా పర్వాలే, చనిపోయిన వాళ్ళు ఎవరు లేపరుగా, అడగడు. ఇంకా మంచోళ్ళు అయితే చనిపోయినా ఏం అడిగినావు లేని ఊరికి కూడా ఉంటారు. జాలి కలిగిన వాళ్ళు అయితే హల్లెలూయా అని నాకు డౌట్ వచ్చేసేది. ఆ సందేహంతో హాస్టల్కి వెళ్ళాను.
హాస్టల్కి వెళ్ళడంతోనే నా దేవుడు నన్ను వెతుక్కుంటూ వచ్చాడు. హల్లెలూయా. నేను వెతకకుండా నాకు దొరికితివి, నేను ప్రేమించకుండా నన్ను ప్రేమించితివి, నీకు గాయాలు చేసి తరచూ రేపితిని, నన్నెంతో సహించి నన్ను రక్షించితివి, నీదు జాలి గల ప్రేమ గల దేవుడేడి, నీవేగా మంచి దేవుడవు, నీలా చాలి గల ప్రేమ గల దేవుడేడి, నీవేగా మంచి దేవుడవు. హల్లెలూయా. అయితే అలా ఉన్న సమయంలో అమ్మ దగ్గర ప్రార్థన నేర్చేసుకున్నాను కదా. నేర్చేసుకున్న తర్వాత రోజు అది చదివేసేదాన్ని. చదువుకుంటున్నాను బట్టి కొట్టి ఊగి చదువుతారు, ఓడి బిడబడ అనేసి కదా. నేను కూడా అలాగే నేర్చేసుకున్నా. ఒక రోజులో నేర్చేసుకున్న ప్రార్థన 2-3 సార్లు ఇంకా రాకపోతే పలకలో తీసుకొని రాసేసేది, మళ్ళీ తుడిపోయేది, మళ్ళీ రాసేసేది. ఆట మొత్తానికి ప్రార్థన నేర్చుకుని దగ్గర పెట్టుకున్నా. ఇక మోకరించినప్పుడల్లా యేసయ్యా ఇదే, పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచుకొను గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరును గాక, అనుదిన ఆహారం మాకు నేడు దయచేయము, మమ్మల్ని శోధనలో పడవేయక కీడు నుంచి రక్షించము, అనుదినం మమ్మల్ని పోషించము, ఎందుకనగా రాజ్యం బలం నీతి అన్ని నీవై ఉన్నావు తండ్రి. ఆమెన్ అనేదాన్ని కాదు. యేసయ్యా నువ్వు ఉన్నావంట కదా, నువ్వు మాట్లాడుతూ ఉంటావు కదా, నాకు అది లేదు నాయన, ఇది లేదు నాయన, అది కావాలి ఇది కావాలి అన్నీ చెప్పేసేదాన్ని. హల్లెలూయా. కరుణ కలిగిన తండ్రి ఆయన, జాలి కలిగిన దేవుడు, అన్ని ఇచ్చేవాడు. నేను విగ్రహాల దగ్గర చేసేటప్పుడు డబ్బులు పెట్టుకొని అంగడికి పోతా కొనుక్కోవడానికి. ఒకదా స్పీడ్కి పరిగెత్తడంలో జారి పడిపోతుంది కదా, వెనకమ్మడే వినాయకుడు డబ్బులు ఎక్కడ పోయినాయి, వినాయకుడు డబ్బులు ఆడేదాన్ని. చుట్టూ తిరిగి చూసేదాన్ని, ఎక్కడెక్కడ డబ్బులు నాకు పోవడమే కానీ ఎప్పుడు దొరకలేదు. ఇదే చుట్టూ తిరిగి అంతా ఎదిగేది, ఇంకా అదే జపం చేసేదాన్ని, ఇంక ఇంటికి ఒట్టి చేతి వచ్చేసేదాన్ని. అలా ఉండేది నా భక్తి. ఇప్పుడు మాట్లాడే దేవుడు దొరికినాడు. ఫస్ట్ రోజే నాకు అప్పుడు స్కూల్ స్టార్టింగ్ కదా, పలక మర్చిపోయి ఇచ్చిన హాస్టల్కి వచ్చేటప్పుడు. యేసయ్యా నువ్వు మాట్లాడుతూ ఉంటావు కదా, నాకు పలక లేదు నాయన అని ప్రార్థన చేసుకున్నాను. ఒక అమ్మాయి 2 పలకలు నేను ఒక పలక తెచ్చిచ్చింది. నాకు అప్పుడే అద్భుతం అనిపించింది. హల్లెలూయా. 5 రూపాయలు దొరకల, 12 రూపాయలు పలక వచ్చిందండి. ఎంత గొప్ప దేవుడండి. ఇప్పటి వరకు నా యేసయ్యను వదలలేదండి. నేను రుచి మరిగినా కాబట్టి ప్రభువా నేను వీడి బతకలేని ప్రభు అని ఏడుస్తాను ఆ ప్రార్థనలో. హల్లెలూయా. అయితే ఇక ఒక్కొక్కడు అడిగేది నేర్చుకున్నాను. అడిగినవని ఇస్తున్నాడు గొప్ప దేవుడు, అడిగినవని సహాయం చేస్తున్నాడు గొప్ప దేవుడు, మంచి దేవుడు, యేసునాథుడు. ఎన్నో పేర్లు ఉన్నాయి ఆయనకి, ఎన్ని పేర్లలో పిలిచిన ఆయన పలుకుతాడండి. హల్లెలూయా. రాత్రి పిలిచినా పలుకుతాడు, పగలు పిలిచినా పలుకుతాడు. హల్లెలూయా. ఇలా ఉన్న సమయంలో అన్నీ దొరుకుతున్నాయి. ఇక బాగా చదువుకుంటున్నాను. క్రిస్టియన్స్ కూర్చొని చదువుకునేవాళ్ళు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను కూడా వాళ్ళతో కలిసి క్రిస్టియన్స్ పాటలు పాడుకొని వాక్యం చదువుకునేవారు అమ్మాయిలు, మాతో పాటు అమ్మాయిలు. వాళ్ళ దగ్గర వెళ్ళి నేను కూడా పాటలు పాడి ఆ వాక్యం విని మరి సాయంత్రం వేళలో మళ్ళీ మేము యథావిధిగా మా రూమ్లకు మేము వచ్చేవాళ్ళం. అలా యేసయ్యతో నాకు పరిచయం అయిందండి. హల్లెలూయా. ఒక విషయం తెలిసిన, చిన్న పిల్లలు నిద్రలో వేస్తే ఏడుస్తారా మీ పిల్లలు? మీరు కూడా చిన్నప్పుడు ఏడ్చుంటారు, మీ అమ్మ ఓదార్చుంటారు. కానీ నన్ను ఓదార్చడానికి మా అమ్మ లేదు. మా అమ్మ ఉన్నా నన్ను ఓదార్చలేరు. హల్లెలూయా. ఓదార్చలేరు. నిద్రలు వేసేసరికి నాకు ఏడుపు వచ్చేసేది, ఏదో పోగొట్టుకున్నట్టు. నేనేదో ఒంటరిదాన్ని. పగలల్లో ఈ ధ్యానంలో ఉంటాయి కదా, ఒంటరిదాన్ని నీ ఎవరు చెప్పుకోవాలి, ఎవరు ఇట్లా ఈ బాధ ఉండేది. సాయంత్రం వేళలో ఆదివారం అందరు మరి మా ఫ్రెండ్స్కి అందరు పేరెంట్స్ వస్తారు. మేము మధ్యాహ్నం టైంలో రెస్ట్ తీసుకునేవాళ్ళం, నిద్రపోయేవాళ్ళం. ఆదివారం ఒకరోజు 12 గంటల నుంచి 4 గంటల వరకు మరి పండుకునేవాళ్ళం. అయితే ఆ లోపు నిద్రపోయేవాళ్ళం, రెస్ట్ తీసుకునేవాళ్ళం. ఆ రెస్ట్ తీసుకునే సమయంలో ఆదివారం పైన బిల్డింగ్లో ఉంటాయి కాబట్టి మరి పగలల్లో ఎండ తగిలి సాయంత్రంగా 4 గంటలప్పుడు సూర్యాస్తమయం అయ్యేది. ఇట్లా అస్తమయం ఒక సూర్యకిరణాలు సాయంత్రం వేళ పడతాయి కదా. నేను పడుకుని నిద్రలు వేసినప్పుడు ఆ కిరణాలు ఇట్లా మొగాన్ని పడినప్పుడు వెంటనే బాధ అనిపించేది. ఏంటి నా బ్రతుకు, నా జీవితం, నేను ఎక్కడి నుంచి వచ్చాను, నేనేంటి, నా బ్రతుకేంటి, ఆ గుండెలో వేదన బాధ. ఇంకా కూర్చొని ఏడ్చుకుంటూ ఉండేదాన్ని.
ఏడ్చుకుంటూ ఎవరు చెప్పుకోలేను, ఎందుకు ఏడుస్తున్నాను కూడా చెప్పేదాన్ని కాదు. ఏడ్చుకుంటూ ఉండేదాన్ని, బాధపడుకుంటూ ఏడ్చి 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 ఒక అర్ధ గంటకి మళ్ళీ పిల్లల్ని తీసి మళ్ళీ మర్చిపోయేదాన్ని. అలా జరిగేది. యేసుదేవుడు ఎప్పుడైతే నాకు పరిచయం అయినాడో నిద్ర వేసిన వెంటనే మోకరించి ప్రార్థన చేసేది నేర్చుకున్నా. హల్లెలూయా. ఇప్పుడు అస్తమయమైపోయి సూర్యుని నేను చూడటం లేదు, ఉదయించే సూర్యుని చూసేది నేర్చుకున్నా. హల్లెలూయా. మోకరించి ప్రభు అది కావాలి, ఇది కావాలి, ఆయన అన్నారు, ఇలా అన్నారు, అదైంది, ఇదైంది, ప్రతీది చెప్పేది నేర్చుకున్నా. ఆ చెప్పడంలో నన్ను ఎవరో ఆదరిస్తున్నారు, ధైర్యపరుస్తున్నారు. అలవాటు అయిపోయింది. ఇక అన్నీ ఇక ఏడు పోయింది, ఆ బాధ వెళ్ళిపోయింది. ఆయన పరిచయం అయినాడు నాకు. ఆయన ప్రేమ తలించుకుంటే కన్నీలాగవు. ఆయన ప్రేమ గొప్పది. ప్రభు అయిన క్రీస్తు వారు మంచి దేవుడైన దేవుని చూసిన వాళ్ళు ఎవరు బతకలేదంట. మనుషులమే చూస్తాం, దేవుని చూసి ఎవరు బతకలేరు. కానీ మన యేసు ప్రభుకి శరీరం ఉంది, ఆయన కనిపిస్తాడు. ఆయన మరియమ్మ గర్భమున మనిషిగా జన్మించాడు కదా, శరీరధారి అయి మనలాగే మనిషిగా పెరిగాడు. ఆయనకు దేహం ఉంది. నేను నా ప్రభుని చాలాసార్లు చూసిన, ఇప్పుడు కూడా చూస్తున్నా. ఆయన బతి ఉన్నాడు, జీవిస్తున్నాడు, మనతోనే ఉన్నాడు. ప్రభుని చూడాలనుకుంటే ప్రభు ఒకసారి నాకు కనిపించండి, కనిపిస్తాడు. ఆయన ప్రేమ అమృతం, ఆయన ప్రేమ అమరం, వర్ణించడానికి మన బ్రతుకు చాలదు. అమృతము నీ ప్రేమ, అభిషక్తుడా ఎన్నుకున్నావయ్యా నన్ను నీవు. కలిసి పాడండి నాతో పాటు. అమృతము నీ ప్రేమ, అభిషక్తుడా ఎన్నుకున్నావయ్యా నన్ను నీవు. నీ బలిపీఠము చెంతనే నీ సేవ చేయుట కొరకు, నీ బలిపీఠము చెంతనే నీ ప్రేమ చేయుట కొరకు అంకితం యేసయ్యా నా జీవితం, అంకితం యేసయ్యా నా జీవితం. అమృతము నీ ప్రేమ, అభిషక్తుడా ఎన్నుకున్నావయ్యా నన్ను నీవు. హల్లెలూయా. ఆయన వెతుకుతూ నా ఎందుకు వచ్చాడు. నేను ఆ పాపను చూడడం, ప్రార్థన నేర్చుకోవడం, నా హృదయంలో ఆ వేదన పోయి అస్తమించే సూర్యుని చూసేదాన్ని, ఉదయించే సూర్యుని చూసేది మొదలు పెట్టుకున్నాక నా హృదయంలో ఉండే ఆ వేదన, ఆ బాధన, ఇక నాకు మరణం గురించి ఆలోచన తాటే రాలేదు ఇప్పటి వరకు కూడా. హల్లెలూయా. ఆయన బ్రతికున్నారు, జీవిస్తున్నాను. ఇలా 5 సంవత్సరాలు క్రీస్తు బిడ్డలతో కలిసి పాటలు పాడుకునేదాన్ని. మా వాళ్ళు ఎప్పుడైనా వచ్చి నన్ను చూసిపోయేవాళ్ళు, ఏమైనా కొనిచ్చిపోయేవాళ్ళు, హాలిడేస్కి వెళ్ళేదాన్ని, వచ్చేదాన్ని. ఇలా 5 సంవత్సరాలు ముగించిన తర్వాత తిరుపతిలో ఇంటర్వ్యూ చేరినాను. మా అక్కను తిరుపతికి ఇచ్చారు, బాగానే ఉంది. అయితే అక్కడ నాకు చెప్పేవాళ్ళు లేక నేను ప్రభుకి మరి దూరం అయిపోయినాను, మర్చిపోయినాను. ఎవరు చెప్పేవాళ్ళు లేరు, మర్చిపోయినాను.
ఓ రోజు పనుకో అంటే మా ఇంటికి మరి మా అక్కోళ్ళ ఇంట్లో పనుకుని అన్నాను కదా, పైన బిల్డింగ్లో ప్రార్థన జరుగుతుంది రోజు 5 గంటలకు. నేను నిద్రపోయేదాన్ని. 5 గంటలకు డ్రమ్స్ వినిపిస్తున్నాయి, పాటలు చక్కగా పాడుతున్నారు ఏసన్న గారి సాంగ్స్. ఇంకా ఏముంది, నేను 2 నెలలు ప్రభుని మర్చిపోయినా. ఆ పాట వినగానే నాకు ఉలిక్కిపడి లేచి నా దుప్పటి ఈసిరేసి నా ప్రభు నేను మర్చిపోయినానని ఆమాందల ఆ చీకట్లో వెతుకుతూ పై బిల్డింగ్కి వెళ్ళాను. కొత్త నేను ఆ ఊరికి. కానీ వెళ్ళి చూస్తే ఇంకా ఏముంది, అందరు క్రీస్తు బిడ్డలు చక్కగా కూర్చొని పాటలు పాడుకుంటూ ప్రభుని స్తుతిస్తూ డ్రమ్స్ కొట్టి పాటలు పాడుతున్నారు. హల్లెలూయా. ఈ 5 సంవత్సరాలు నేను హాస్టల్ ఉన్న 5 ఏళ్ళు, మేము హిందువులం కదా, పూజలు చేస్తారు కదా మా వాళ్ళు, మాట్లాడిన వాటికి కదా, శక్తి లేని వాటికి. అయితే ప్రభు కనికరం నాకు కావాలని ఇచ్చే దేవుడు ఆయన. హల్లెలూయా. మేలు కోరే దేవుడు ఆయన. ఇక నేను 5 సంవత్సరాలు ఎవరు తెలియకుండా బిల్డింగ్ వెనక్కి వెళ్ళిపోయేదాన్ని. వెళ్ళిపోయి ఎవరు కనపడకుండా నా కింద ఈ అది ఉంటుంది కదా స్కూల్ యూనిఫామ్ తీసేసి ఇసుకలో ముడుసు అంటారు కదా, ఆ ముడుసులో మోకరించి చేతులు చాచి ఏసైని అడిగేది, ప్రభువా నీ ప్రేమ ఎంత గొప్పగా ఉంది నాయన, ప్రతిదినం నేను అనుభవిస్తున్నావు ప్రభువా, నేను వదిలి నేను బతకలేను ప్రభువా, నీ ఇంటికి వెళ్తే మళ్ళా విగ్రహాలతో కలిసిపోవాల్సి వస్తుంది, నేను వదిలి నేను బ్రతకలేను ప్రభు అని ప్రతిరోజు మోకరించి ప్రార్థన. ఒకసారి నువ్వే ఇంత గొప్ప దేవుడు కదా నాయన, ఈ హాస్టల్లోనే నా ఎద్దకు వచ్చావు, మరి నీ మందిరంలో నువ్వు ఉంటావు కదా యేసయ్య, అందరూ అక్కడ కలుస్తారు కదా, అది ఆ ఆనందాన్ని ఒక్కసారి నేను అనుభవించాలి. ఒక్కరోజు నీ మందిరంలో కూర్చోబెట్టు ప్రభా. మా వాళ్ళు హిందువులు నాయన, నన్ను ఇబ్బంది పెడుతున్నాను, నాకు పోవడానికి అవకాశం లేదు, నాపై జాలి కనికరం చూపించని నేను ప్రభు జాలి కోసం ఎన్ని సంవత్సరాలు, 5 సంవత్సరాలు ప్రార్థన చేసినాను. ఒక చీకట్లో ఉన్న నేను వెలుగులోకి రావాలని 5 ఏళ్ళు ప్రార్థన చేసినాను మోకరించి. ఇసుకలో కనికరం, ఆయన కనికరం నన్ను దాటిపోకూడదని. ఈ ప్రేమను రుచి చూసిన నేను ఇక నేను వదిలి బతకలేను ప్రభు, నువ్వు నాకు కావాలి. నేను నన్ను వెలుగులో పిలుచుకున్నావు, నేను మళ్ళీ చీకట్లోకి వెళ్ళకూడదు. ఒకరోజు నీ మందిరంలో కూర్చోబెట్టినాయన, ఆ మందిరంలో కూర్చొని అందరితో కలిసి పాటలు పాడాలి, నేను స్తుతించాలి, నేను ఆనందించాలి, నీలో సంతోషించాలి, పరవశించాలి ప్రభు. నాపై కనికరం చూపించు, నాపై కనికరం. 5 సంవత్సరాలు ఇసుకలో ప్రార్థన చేస్తాను. మీకు నా అవకాశం ఉంది, క్రైస్తవుల కుటుంబాల్లో పుట్టినారు కాబట్టి నాకు అవకాశం లేదని, అవకాశం కోసం 5 సంవత్సరాలు ఆయన కనికరాన్ని, ఆయన దయను, హల్లెలూయా, కనికరం కలిగిన దేవుడు. 5 ఏళ్ళు మరి హాస్టల్లో ఉండడం, తర్వాత ఇంటర్ తిరుపతిలో చేరడం, పక్కన మరి ఉదయకాలంలో 5 గంటల ప్రార్థనకి నాకు వినపడడం, పరుగు లేసిపోయి చూస్తే ఇంకేం లైట్లు తెల్లగా మెరుస్తూ మరి లైట్లు వెలుగుతున్నాయి. వెలుగులో దేవుని బిడ్డలందరూ మీలా కూర్చొని చప్పట్లు కొట్టి పాటలు పాడి ఆనందిస్తున్నారు. హల్లెలూయా. మొట్టమొదటిసారి క్రైస్తవ బిడ్డలు నేను చూడడం అదే ఫస్ట్ రోజు. చూసి వాళ్ళతో పాటు కూర్చున్నా, చివరిగా వెనుక కూర్చున్నా. అంతా అయిపోయిన తర్వాత అందరు నా దగ్గరికి వచ్చినారు. ఎవరు నువ్వు, ఎక్కడుంటావు, ఏంటి, ఎక్కడ, ఫలానా ఆమెకు చెల్లెల్ని, ఆ అమ్మాయి మాకు తెలుసు, మాకు పరిచయస్తురాలే అని అన్నారు. బాగా పలకరి అన్యులు కదా, నువ్వు ఎట్టొచ్చు, యేసుప్రభుని నమ్ముకోవాలని ఆశతో వచ్చినాను. అవును, మాతో నువ్వు మరి కలిసిపో, మాతో పాటు ఉండు, రోజు రా మందిరానికి. వాళ్ళు నన్ను కలుపుకున్నారు. ప్రతిరోజు వాళ్ళతో పాటు నేను పాటలు పాడేదాన్ని, మా అక్కను బతిమలాడుకునేదాన్ని. మా అక్క భర్త పెద్ద విగ్రహారాధికుడు, నన్ను కోలుగిచ్చుకునేవాడు. అయినా కానీ మా అక్కను మంచి చేసుకొని ఐస్ చేసేసి మరి వెళ్ళిపోయేదాన్ని. మరి రోజు దేవుళ్ళు గడుపుతున్నాను. హల్లెలూయా. ఇంటర్ అయిపోయిన తిరిగి మా ఊరికి వెళ్ళిపోయినాను. రోజు మరి ప్రార్థన చేశాను, మంచి చర్చి కావాలి, మరి నేను ఆత్మీయంగా బలపడ్డానికని దేవుడిని అడిగినాను. అనుకోని రీతిగా మా ఇంటికి ఎదురుగానే పాస్టర్ గారి ఇల్లు, మన మినిస్ట్రీలో బర్నవాస్ గారు ఆ చర్చికి మరి పాస్టర్ గారుగా ఉంటున్నారు తెలుసుకున్నాను. మా ఇంటికి ఎదురుగానే వాళ్ళ ఇల్లు, కానీ చర్చి మాత్రం 1/2 కిలోమీటర్ దూరంలో ఉంది. హల్లెలూయా. అయితే ఇక నేను అక్కడే బాప్టిజం తీసుకున్నాను. ఎక్కడ, మా అక్కోళ్ళ ఊర్లో తిరుపతిలో. ఎలా అంటే నాకు చిన్నప్పటి నుంచి మరి సంవత్సరానికి ఒకసారి జ్వరం వచ్చేది. 5 రోజులు ఉండేది జ్వరం, నన్ను పీడించి పిప్పి చేసిపోయేది. అది
జ్వరం వచ్చినప్పుడు నేను మంచంలో ఉండేదాన్ని, లేయలేక నీరసంతో. 5 రోజులు తినేదాన్ని కాదు, తాగేదాన్ని కాదు, ఏం తినే చేదు వచ్చేది. అయితే మళ్ళీ వారు నాకు ఏం చేశారంటే కాళ్ళకు కడియాలు, చేతికి నడుముకి తాయితూ ఉండేది. నాకు ఎప్పుడు జ్వరం రాకుండా మా అక్క వాళ్ళు, మా అమ్మ వాళ్ళు మరి వేపించినారు నాకు మొత్తానికి. నా చేతికి మీరు చూసినట్లయితే కాల్చింటారు ఇక్కడ. ఎప్పుడు జ్వరం వస్తుంది కాబట్టి రాకుండా ఉండాలని ఇది వేసినారు, కానీ కాల్చినారు, కానీ నాకు వస్తూనే ఉండేది. నేను మళ్ళీ మామూలు మనిషి ఎప్పుడైతే ఎదురు చూస్తుండేదాన్ని, మంచి రోజు తిని మళ్ళీ తినాలి, మళ్ళీ తాగలేని ఆశ కలిగేది. ఆ జ్వరం వచ్చినప్పుడు 5 రోజులు నేను 5 రోజులు చిక్కిపోయేదాన్ని. అలా ఉన్న సందర్భంలో నేను తిరుపతిలో ఉన్నప్పుడు కూడా జ్వరం వచ్చింది. ఆ జ్వరంలో నేను ప్రభుని మరి ఎప్పుడప్పుడు తెలుసుకున్నాను కదా. తెలుసుకున్న తర్వాత ఈ జ్వరంలోనే నేను చనిపోతే ఎక్కడికి వెళ్తా? నాకు ముందుగానే మరణం ఆలోచన ఉన్నింది కదా. అందుకు చనిపోయిన వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? నాకు ఇప్పుడు తెలిసింది, ఏసైనా నమ్ముకున్నాక చనిపోయిన వాళ్ళు ప్రభు నమ్ముకుంటే దేవుని రాజ్యానికి వెళ్తారని, నమ్మకపోతే నరకానికి వెళ్తారని నాకు తెలిసిపోయింది. హల్లెలూయా. ఇప్పుడు నేను తెలుసుకున్న నేను ఇక బాప్తిసానికి ఆలస్యం అయితే ఏముంది? ఈ జ్వరంలోనే ఎప్పుడో ఒక రోజు చనిపోతే ఏమవుతుంది? నరకానికి వెళ్ళాల్సి. ఇంత ప్రభు నమ్ముకుని నరకానికి అబ్బో అక్కడ నాకు ఏసై ఉండడు బాబోయ్, నాకు ఏసు ప్రభు కావాలి అనేసి ఇక వెంటనే పాస్టర్ గారిని బతిమలాడుకొని మరి బాప్తిసం తీయించేసుకున్నాను. హల్లెలూయా. మా అక్కను మంచి చేసుకున్నా. మా అక్క వచ్చింది, మా అమ్మకి చెప్పకుండా, మా ఇంట్లో వాళ్ళు తెలియకుండా బాప్తిసం తీసుకుంటే వాళ్ళు నన్ను ఏం చేస్తారు? కొడతారు, తిడతారు, అంతే కదా, చంపరు కదా. కానీ ప్రభు ప్రేమ గొప్పది. హల్లెలూయా. బాప్తిసం తీసేసుకున్నాను. మరి ప్రభు వాళ్ళు పాల్గొనేది నేర్చుకున్నాను. యేసయ్య శరీరాన్ని, యేసయ్య రక్తాన్ని తీసుకున్నా. మీరు చాలామంది గొడవ వచ్చిందని, కొట్లాడొచ్చినని, అవి వచ్చినా, ఇవి వచ్చినని కొంతమంది ప్రభు శరీరం రక్తం తీసుకోరు. మరి ఇచ్చేటప్పుడు దూరం ఉంటారు. గొడవ వేసుకున్నాను, తిట్టినాను, మరి ఇవి అవి అనేసి లేదు, దేవుని యొక్క క్షమాపణ అడిగి తీసుకుంటే ఆయన క్షమించేస్తాడు, మళ్ళీ నేను సరి చేస్తాడు. నీకు రక్తం ఆయన శరీరం ఇవ్వడమే కాదు, మళ్ళీ నేను సరి చేస్తాడు కూడా. నేను ఇంతవరకు బాప్తిసం తీసుకుని ఇంతవరకు కూడా ఏనాడు కానీ ఎంత గొడవ వచ్చినా, నేను మనిషినే కదా, ప్రభు శరీరానికి రక్తానికి దూరం కాలేదు. హల్లెలూయా. ఆయన దగ్గర మోకరించి బ్రతిమలాడేసుకుంటా, కనికరం గల దేవుడు కరుణించేస్తున్నాడు. హల్లెలూయా. ప్రభుకే మహిమ కలుగును గాక. ఆమేన్. అయితే ఇలా ఉన్న సందర్భంలో ఏం జరిగిందంటే మరి ఆ యొక్క ఈ కాల్చినారు, చేతికి కడియాలు ఉండేవి కదా. నేను ఎప్పుడైతే బాప్తిసం తీసుకున్నాను అవన్నీ కూడా తీసి పడేస్తాను. హల్లెలూయా. ఇప్పుడు నాకు అవసరం లేదు. ఇంతవరకు నాకు జ్వరం రాలేదు. మీకు విషయం తెలిసినా నాకు ఇంతవరకు జ్వరం రాలేదు. హల్లెలూయా. ఏనాడు కూడా జ్వరం రాలేదు. నేను ఎప్పుడైతే బాప్తిసం తీసుకొని ప్రభు నమ్ముకున్నానో, నమ్మిన తర్వాత బాప్తిసం తీసుకున్నాను. హల్లెలూయా. దేవుడు ఆ జ్వరాన్ని, ఆ శాపాన్ని, మా పితరుల నుంచి వచ్చిన శాపాన్ని తొలగించేసేసాడు. నన్ను ప్రత్యేకపరుచుకున్నాడు ఆయన బిడ్డగా. హల్లెలూయా. తను ఎందరూ అంగీకరించరో వారందరికీ తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి తన పిల్లలయ్యే అర్హత, అధికారం ఆయన అనుగ్రహించాడంట. హల్లెలూయా. నేను బాప్తిసం తీసుకున్నాను, దేవుని బిడ్డను అయిపోయాను. శాపం నా దగ్గర నుంచి వెళ్ళిపోయింది. ఇంతవరకు నాకు జ్వరం నా జోలికి రాలేదు. ఇలా ఉండే సందర్భంలో హల్లెలూయా ఏం జరిగిందంటే, ప్రతిరోజు 7 గంటలకి మందిరానికి పోయేది నేర్చుకున్నా. 7 అయితే చాలు మందిరంలో ఉండేదాన్ని. పగలు ఇంట్లో పని చేసుకున్నాను, నైట్ 7 గంటలకు మందిరంలో ఉండేదాన్ని. ప్రతిరోజు యేసయ్యని వెతికేది నేర్చుకున్నా. యేసయ్యని వెతుకుతున్నారా? వెతికితే ఖచ్చితంగా ఆయన దొరుకుతాడు. హల్లెలూయా. యెహోవా దొరుకు కాలమున ఆయనని వెతుకుడి. హల్లెలూయా. చూశాను, ప్రతిరోజు 7 గంటలకు మందిరంలో ప్రేయర్ జరుగుతుంది. వరద వచ్చినా, వాన వచ్చినా, పాస్టర్ గారు ఈ ఫ్యామిలీ రాకపోయినా నేను వెళ్ళిపోతా అంటేనే. హల్లెలూయా. నా ప్రభునికి నేను దూరమైన బ్రతకలేను. ప్రతిదినం ఆయనను రుచి చూస్తున్నా, ఆయనలో ఆనందిస్తున్నా. క్రిస్మస్ సంవత్సరానికి ఒక్కసారి, నాకు ప్రతిదినము క్రిస్మస్. హల్లెలూయా. దేవుని ఆరాధించిన ప్రతిరోజు నాకు క్రిస్మస్. హల్లెలూయా. ప్రభుకే మహిమ కలుగును గాక. అలా ప్రభుని వెంబడించేది నేర్చుకున్నా. 7 గంటలకు మందిరంలో ఉండిపోయేదాన్ని, పాట పాడేదాన్ని, తర్వాత వాక్యం వినేదాన్ని, ఇంటికి వచ్చేసేదాన్ని. రోజు అలా చేస్తున్నా. ఒకరోజు మరి నాకు వివాహం చేయాలని మా అమ్మోళ్ళు వెతుకుతున్నారు, హిందువుల్ని. యేసు దగ్గర మొరపెట్టుకున్నా, ప్రభువా, మా నాన్నంటే వెతికి మంచి సంబంధం చూసేవాడు కదా, చూసిన హిందువులు చేసేవాడు. నాయన మంచి నాయన, నాకు దొరికినావు ప్రభా. మా నాయన నన్ను మర్చిపోయి వెళ్ళిపోయాడు ప్రభా. నువ్వు నన్ను వెతుకుతూ వచ్చావు ప్రభా, నా కోసం ప్రాణం ఇచ్చావు, నా కోసం నలిగిపోయావు, వేలాడావు, నా కోసం ప్రాణం ఇచ్చావు.
ఈ జీవితం నీదేనాయన యేసయ్య, ఒకసారి నిన్ను చూడాలని ఉంది ప్రభు అని ఏడ్చేది నేర్చుకున్నా. హల్లెలూయా. ఇన్ని చేసిన దేవుని ఎవరైనా చూడాలనుకోరా? నాకైతే ఆశ కలిగింది, ఒకసారి నిన్ను చూడాలి ప్రభు. నాకు చూపించే సంబంధం నేను కోరుకోను ప్రభు. వాళ్ళు కావాలి వీళ్ళు కావాలి, మా అమ్మోళ్ళు చూసింది కాదు, నువ్వు చూసినది నాకు కావాలి ప్రభు అన్న. హల్లెలూయా. మందిరానికి వెళ్తున్నా వస్తున్నా, నాతో పాటు యవనస్తులు వస్తున్నారు, పరిచయం చేస్తున్నా, నేను పరిచయం చేస్తున్నాను. మగపిల్లలు వస్తున్నారు, ఆడపిల్లలు వస్తున్నారు. అయితే ఇలా పరిచయం చేసిన సందర్భంలో ఇలా సంవత్సరం పాటు దేవుని వెతికాను, 2-3 ఏళ్ళు వెతికాను. ప్రతిరోజు దేవుని వెతికాను. ప్రియ ఏమని బిడ్డలారా వింటున్నారా? అయితే వెతుకుతున్నాను. బ్రదర్స్ సిస్టర్స్ అందరం కలిసి చక్కగా సమాధానకరంగా ఉండేవాళ్ళం. ప్రైజ్ లాడ్ బ్రదర్ అంటే ప్రైజ్ లాడమ్మ అనేవాళ్ళు. మా పాస్టర్ గారు కూడా మాతో పాటు పరిచయంలో ఉండేవారు. మా పాస్టర్ గారు నేను ప్రైజ్ లాడ్ అన్న అన్ని రోజులు ఉన్నాయి. ఆయన కూడా వందనాలు అమ్మ అన్న రోజులు కూడా ఉన్నాయి. హల్లెలూయా. దేవుని యొద్దకు వచ్చినప్పుడు తన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొని మందిరానికి రావాలి, అప్పుడు ఆయన దొరుకుతాడు. హల్లెలూయా. హృదయాన్ని ఆలోచనని జాగ్రత్త పెట్టుకొని రావాలి మందిరానికి, అప్పుడు అలా వెతికితే ఆయన దొరుకుతాడు. నాకు దొరికినాడు ప్రభు. ఇలా నేను నిజాయితీకి పోయిన నేను ఆయన చూడాలనుకున్నా. ప్రభు నేను ఎన్నుకున్నది వద్దు, క్రైస్తవ బిడ్డలనే ప్రభు నువ్వు ఏర్పరిచిన వాడు, ఒకసారి నాకు చూపించు ప్రభు. గొప్ప దేవుడు, నేను ఎంతో ఆశ్చర్యాలు చూశాను. నేను ఒకసారి ఆ వ్యక్తిని చూపించు ప్రభు, నువ్వు చూపించిన వ్యక్తితో నాకు వివాహం కావాలి ప్రభు అని అడిగినాను. హల్లెలూయా. మా పాస్టర్ గారిని చూపించాడు ప్రభు. ఎప్పుడులాగా మందిరానికి వెళ్తున్నాను, ఆ రోజు కూడా వచ్చి పండుకున్నాను. టైం 8, ఇప్పుడన్నా 9 వస్తుంది, 9 దాటింది. అప్పుడు టైం 8, ఇంటికి వచ్చేసరికి 8. తిన్నాను, పండుకున్నాను అంతే. వెంటనే ఒక కల వచ్చింది. రోజు నేను ఏసైనా అడుగుతున్నా కదా, నువ్వు ఏళ్ళు పెట్టి చూపిస్తే నేను చేసుకుంటానని. ఏంటి ఏళ్ళు పెట్టి చూపించాలి? నాదంతా ఎలాంటి కోరిక చూడు. దేవాది దేవుడు సృష్టికర్త అయిన దేవుడిని నేను పరీక్షించిన, నువ్వు ఏళ్ళు పెట్టి చూడ నేను చూడాలి. ఆ కరికరం కలిగిన తండ్రి ఆయన అంటున్నాడు, నీ తండ్రి చెడ్డవాడైంది నీకు మంచి ఈవులు ఇస్తుంటే నీ పరలోకపు తండ్రి ఎంతో మంచివాడు, నీకు ఎంతో మంచి ఈవులు ఇస్తాడు అన్నాడు. హల్లెలూయా. చెడ్డవాడైంది మన తల్లిదండ్రులు మనకు మంచి ఆలోచిస్తుంటే మన పరలోకపు తండ్రి పరిశుద్ధుడు, మంచివాడు, గొప్పవాడు. ఆయన ఎంతో మంచి చేస్తాడు ఆయన కదా. నేను వచ్చి పండుకున్నాను, అలా ప్రార్థన ప్రతిరోజు చేస్తున్నాను. అయితే వచ్చి పండుకున్నాను. పండుకున్న వెంటనే ఒక పక్క లేడీస్ ఒక పక్క జెంట్స్ మరి మందిరంలో ఆరాధనలో కూర్చొని ఉన్నారు. మందిరంలో కూర్చోంటే స్టేజ్ మీద ఒక ఆయన నిలబడుకొని, నా కోరిక ఏంటి? నిన్ను చూడాలి యేసయ్యా, నిన్ను చూడాలని యేసయ్యా. హల్లెలూయా. అయితే కనికరం కలిగిన దేవుడు ఆయన స్టేజ్ మీద చూస్తున్నా. నేను ఎలా ఉన్నాడు తెలుసా? మనం నమ్ముకున్న ప్రభు 3 రూపాయలు ఉంటాడు. హోసన్న చర్చికి మీరు ఎప్పుడైనా వెళ్ళారా, చూసారా? వాళ్ళు ఎప్పుడు పావురాన్ని పెట్టుంటారు వాక్యం మధ్యలో కదా. పావురం, తెల్ల పావురం, పరిశుద్ధాత్ముడు పావురం రూపంలో ఉంటారు. ఇంకోటి ఆయన అగ్ని రూపంలో ఉంటాడు. నేను దహించు అగ్ని అన్నాడు ఆయన. హల్లెలూయా. ఆయన అన్నాడు నేను దహించు అగ్నినని. ఇక ఇంకొకటి ఉంది కదా, ఆయన నీరు రూపంలో ఉన్నాడు. హల్లెలూయా. ఆయన నీరు అయినాడు. నీళ్ళు లేకపోతే మనం ఏం పని చేయలేం. నిద్ర లేసినది మొదలుకొని నిద్రపోయేదాకా నీటితోనే పని. కడుక్కోవాలన్నా, తుడుచుకోవాలన్నా, స్నానం చేయాలన్నా, తాగాలన్నా నీళ్ళు రాలేదా అందరూ ఆడవాళ్ళు బిందెలు ఎత్తుకొని రోడ్డు మీద నిలబడతారు నీళ్ళ కోసం. ఎంత దూరమైనా నడిచిపోతారు. హల్లెలూయా. నీళ్ళు లేకపోతే పనులు జరగవు కదా. ఆయన నీరు అయినాడు. నిన్ను నన్ను ఆయన కడిగే గొప్ప దేవుడు, మన పాపాన్ని కడిగిన గొప్ప దేవుడు ఆయన. ఆయన నీటి రూపంలో నాకు కనిపించారు. ఆయనకు మనలాగే జుట్టు వెంట్రుకలు అన్నీ మనిషి రూపంలో ఉన్నాడు. ఆయన నీటి రూపంలో ఉన్నాడు, మనిషిగా నీటి రూపంలో ఉన్నాడు. ఆయన అంటున్నాడు, ఆయన మాట్లాడుతున్నాడు. ఇదిగో ఈ అమ్మాయికి అన్నాడు, ఎవరు వస్తున్నారా వింటున్నారా? నా కోరిక ఏంటి? నువ్వు ఏళ్ళు పెట్టి చూపించాలి. ఆకాశం అందున్న దేవా, ఎవరు ఎలాంటి వారో నీకు తెలుసు ప్రభువా. ఎవరి హృదయంలో ఎవరి జీవితం ఏంటో నీకు తెలుసు. నువ్వు చూసేదైతే శ్రేష్టమైన ప్రభువా. ప్రియ యవనస్తులారా, మనమే కోరికలు కోరేసుకుంటున్నామా?
మనమే నిర్ణయం చేసుకుంటున్నామా? లేదు, దేవుడు నిర్ణయించాలి. హల్లెలూయా. నేను దేవుడి నిర్ణయాన్ని ఇష్టపడ్డాను. మరి మా అమ్మ హిందువులు చూస్తుంటే ఇష్టపడలేదు, ఏడ్చేసేదాన్ని, కూర్చొని ఓమని ఏడ్చేసేదాన్ని, కొట్లాడదాన్ని, గొడవ వేసేదాన్ని కాదు. నాకు వద్దు అని ఏడ్చేసేదాన్ని. పాస్టర్ గారితో చెప్పెట్టింది మా అమ్మ, మంచి సంబంధం చూడండి అయ్యగారు అని. అయితే ఇప్పుడు నేను దర్శనం చూస్తున్నాను 8 గంటలప్పుడు. ఆయన ఏళ్ళు పెట్టి అన్నాడు ఈ అమ్మాయికి అన్నప్పుడు నేను లేచి నిలబడ్డాను. అప్పటి వరకు నేను చీర కట్టేదాన్ని కాదు. ఆ దర్శనంలో నేను చీర కట్టుకోనండి, ఇదే ఇట్లా. హల్లెలూయా. ఈ అబ్బాయి అయినప్పుడు మా పాస్టర్ గారు లేచి నిలబడినాడు, చేతులు కట్టుకున్నాడు. హల్లెలూయా. వీరిద్దరికి నేను వివాహం చేస్తున్నా అన్నాడు. పిలిచినాడు దగ్గరికి, మేము దగ్గరకు వచ్చాము. మరి మా చేతులు పట్టించాడు. వెంటనే ఆయన మాయమైపోయినాడు. హల్లెలూయా. మాయమైపోయిన తర్వాత అందరూ ఇంకా వెళ్ళిపోయారు ఇంటికి, ఎవరి ఇళ్ళకి వాళ్ళు. కళలో ఇది కళ, నిజం కాదు. అది వెళ్ళిపోయిన తర్వాత మా పాస్టర్ గారిని వెనుకపోయి నిలబడుకొని గోడ మీద చేయి పెట్టుకొని, ఏంది బా నువ్వు ఎప్పుడు లేట్ చేస్తావు అన్నాడు. ఇప్పటికీ అట్నే అవుతుంది నాది లేట్, ఆయన స్పీడ్. నీ అంత లేట్ ఎవరు ఉండరు అంటాడు, ప్రపంచంలో ఎవరు ఉండరు అంటాడు. హల్లెలూయా. అయితే అలా కళ వచ్చి లేచి కూర్చున్నా. ఏంటి కళ వచ్చిందా, ఇదేంటి విచిత్రం, దేవుడు కనిపించినాడు. ఎవరు చెప్పకూడదు కానీ ఈయన గొప్పతనాన్ని నేను చూడాలి. ఆయన నాకు కనిపించినాడు, నేను కనపడాలని కోరుకున్నా. ఈయన ఎట్లా చేస్తాడో, ఈయన యొక్క గొప్పతనాన్ని చూడాలని ఆశించుకున్నా. హల్లెలూయా. ఊరక నిలిచింది చూడి, యెహోవా కలుగజేయు రక్షణను అన్నాడు ఆయన. హల్లెలూయా. ఊరక నిలిచింది చూడాలి కదా అన్నట్టు నన్ను ఊరకనే నిలబెట్టాడు ఆయన. నేను కూడా అనుకున్న మనసులో ఊరికనే ఆ వాక్యం అప్పటికి నాకు అర్థం చదవలేదు, ఊరకనే నిలబడుకున్నా. ఎవరు చెప్పుకోలేదు, మనసులో పెట్టుకున్నా. ఇది ఎలా చేస్తాడు దేవుడు, ఇంత గొప్ప దేవుడు ఆయన, అయ్యో బాబు ఇంత శక్తివంతుడు ఆయన, నాకే ఆశ్చర్యమైంది. సరే ఇలా ఉంది. మరి మా పాస్టర్ గారిని, మరి పరిచయాలు ఉన్నారు కదా దైవజనులు, ఆయన ప్రార్థన చేసి దేవుడు ఆయనతో మాట్లాడినాడు. ఎవరితో? పాస్టర్ గారితో. అతన్ని బైబిల్ ట్రైనింగ్ పంపు అని. ఆయన మాత్రం ఎక్కడైనా పని డ్రైవర్గా చూడండి అయ్యగారని అడిగితే బైబిల్ ట్రైనింగ్ పంపు అని దేవుడు మాట్లాడంటే ఆయన బైబిల్ ట్రైనింగ్ పంపాడు. సంవత్సరం వరకు మా ఊరికి రాలేదు. ఈ కళ ఎలా జరుగుతుందో నేను ఎదురు చూస్తున్నా. సంవత్సరం తర్వాత రానే వచ్చారు మా ఊరికి. రాగానే అనుకున్న దేవుని కార్యం మొదలైందని. హల్లెలూయా. ఓ రోజు పరిచయం చేస్తున్నాము, మా పాస్టర్ గారు ఆయన పని ఆయన చేస్తున్నారు. మా పాస్టర్ గారు పరిచయం బలి చేస్తారు. హల్లెలూయా. స్వార్థం లేకుండా చేసేవాడు. బలమంతా సత్వమంతా పెట్టేస్తాడు అక్కడ, అంత పరిచయం చేశాడు. కనుకనే ఇప్పుడు ఆయన మరి పరిచర్య చేసేవారిని పరిపాలకుడిగా వేస్తాడు దేవుడు. ఇప్పుడు ఆయన అలాంటి వాడుకుంటున్నాడు. హల్లెలూయా. నేను చూశాను ఆయన పరిచర్యను. అయితే మరి పాస్టర్ గారి తల్లి గారు అంటున్నారు, మేము పరిచయం చేసుకుంటే ఆమె దగ్గర ఎక్కువ విశ్వాసంగా ఉండేదాన్ని, నేను పెద్ద ఆమె కాబట్టి నమ్మకంగా ఉండేదాన్ని, ఆమె చెప్పినట్టు వినేదాన్ని. అయితే మా నాన్నకు అత్తగారు అవుతారు, దూర బంధు. అయితే ఆ వంటని ఎస్తేర్కి జానకి వివాహం చేస్తే బాగుంటుంది కదా అని వేరే అమ్ముతా ఉంటుంది. అప్పుడు అనుకున్న ప్రభు ఎంత గొప్ప దేవుడు ఆయన. అందుకే నేను ఊరికనే ఆలోచిస్తున్నా ప్రభు, చూస్తున్నాను ఎట్లా చేస్తావని. వాళ్ళు మాట్లాడుకొని మా పాస్టర్ గారు చెప్పినారు. మా పాస్టర్ గారు పోయి మా అమ్మగారు చెప్పారు. మా అమ్మగారిని ఒప్పించి మాట్లాడి మా వివాహము మరి అద్భుత రీతిగా చర్చిలో జరిగింది. హల్లెలూయా. అక్టోబర్ 18న 2007 నా వివాహం జరిగింది. ఆయన ఈ అమ్మాయికి ఈ అబ్బాయి అన్నాడు. నేను అనుకున్నా, పరమ తండ్రి, మా నాన్న ఇంటర్లోనే చనిపోయా. తండ్రి భయ్యా, నీవు పరమ తండ్రి అంట. కనికరం కలిగిన దేవుడు నువ్వు, నాకు సహాయం చేయలేనా. అద్భుత రీతిగా ఆశ్చర్యరీతిగా చక్కగా మా అమ్మ మా చర్చిలో నాకు వివాహం జరిగించింది. హల్లెలూయా. మా నాన్న చనిపోయినాక డబ్బులు 5 సంవత్సరాలు రాలేదు, నా వివాహానికి వచ్చినాయి. మనం నమ్మిన దేవుడు సజీవుడు. ఆయన ఎక్కడో లేడు, ఇక్కడే ఉన్నాడు.
ఎవరైతే ఆయన గురించి మాట్లాడుకుంటుంటారో అక్కడ ఆయన ఉంటాడు. చెవి యొక్కి ఆలకిస్తాడు. నా బిడ్డ నా గురించే మాట్లాడు, ఇంకా నేను గొప్ప కార్యాలు చేసి వీళ్ళని ఆనందపరచాలి, సంతోషపరచాలి. నేను ఊరికనే నిలుచున్నా, నా దేవుడు ఈయన ఎలా చేస్తాడో చూడాలని. నా వివాహం జరిగింది, ఇంటర్తో నా ఆగిపోయింది. నాకు చదువు అంటే చాలా ఇష్టం. ఆర్థికంగా నాన్న చనిపోవడంతో డబ్బులు లేక ఆగిపోయింది నా చదువు. మా అమ్మ చదువుకోనింది, మా అమ్మని ఇబ్బంది పెట్టకూడదని చదువుకోలేకపోయాను. స్కూల్లో అందరూ 42 మందిలో 3 బాగా చదువుకునే వాళ్ళు, వాళ్ళలో నేను ఒకదాన్ని. ఈ పరిచయంలోకి వచ్చినాక ఒకరోజు నాకు మా ఫ్రెండ్కి నా ఫోటో పెట్టాను. 12 ఏళ్ళ తర్వాత అన్నది, ఏం జాబ్ చేస్తున్నావు అన్నది. అంతగా చదువుకునేదాన్ని, గేమ్స్లో ఫస్ట్ ఉండేదాన్ని, అన్నిట్లో ఫస్ట్ ఉండేదాన్ని. హల్లెలూయా. నా చదువు ఆగిపోయింది. అయితే దేవుడు నాకు విశ్వాసులతో, క్రైస్తవ బిడ్డలతో మ్యారేజ్ అయితే చాలు, యేసయ్యా నేను మందిరానికి పోవచ్చు రావచ్చు చాలు అనుకున్నా. అభిషేక్తుడు మా పాస్టర్ గారు మంచి అభిషేకమైన, ఎంతో బాగుపడ్డారు. నా కళ్ళతో నేను చూసాను. ఇప్పుడు పనులు చేసుకున్నారు, చక్కగా ఉద్యోగాలు చేసుకున్నారు. అలాంటి అభిషేకంతో నాకు వివాహం జరిపించాడు ప్రభు. హల్లెలూయా. నేను అనుకున్నాను, ఎంత గొప్ప దేవుణ్ణి, ఆయన ఇచ్చినదే శ్రేష్టమైనది. హల్లెలూయా. మా పాస్టర్ గారు పక్కన లేకపోతే రాత్రిలో నాకు నిద్ర రాదు. ఆయన పక్కలో ఉంటే నాకు కొండంత అండగా ఉంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభుకే మహిమ కలుగునగాక. అలాగా నా వివాహం అయింది. తర్వాత నేను ఏం చేశాను తెలుసా? మా పాస్టర్ గారు మొదటి సంవత్సరం ట్రైనింగ్ చేసి వచ్చి నన్ను కూడా ఆయన బైబిల్ ట్రైనింగ్ తీసుకెళ్ళిపోయారు. నా చదువు ఆగిపోయింది కానీ ప్రభులో నాకు మొదలయ్యింది. హల్లెలూయా. ఆయనతో పాటు బైబిల్ ట్రైనింగ్ చేశాను. అక్కడ నేర్చుకున్నా ఎలా ప్రార్థన చేయాలి, ఎలా వాక్యం చెప్పాలి. మేము చెప్పిన మెసేజ్లు మీరు చూడాలంటే జాన్ మన్నా యూట్యూబ్ ఛానల్ కొట్టండి. దైవజనులు చెప్పిన మంచి మంచి వర్తమానాలు ఉన్నాయి. నాకు కూడా అవకాశం ఇచ్చినారైనా నేను కూడా దేవుని మాటలు దాంట్లో చెప్పడం జరిగింది. హల్లెలూయా. జాన్ మన్నా. అయితే ట్రైనింగ్కి వెళ్ళి ఆయనతో పాటు వచ్చాము, ప్రార్థన చేసాము. ప్రభు మాటలను ఆయన మాట్లాడే దేవుడు. ఆయన ఏంటన్నాను, కనిపిస్తాడన్నా కదా, ఆయన కనిపిస్తాడు. ప్రార్థన చేసుకుంటుంటే ఆయన అన్నాడు, మా పిల్లైన తర్వాత బైబిల్ ట్రైనింగ్లోనే, పాణ్యానికి వెళ్ళండి అమ్మా. ఎక్కడ సేవ చేయాలి ప్రభు? పాణ్యానికి వెళ్ళండి అమ్మ అన్నాడు. హల్లెలూయా. మేము విశ్వాసంగా ఉండింది బర్నబాసే దగ్గర, కానీ మా గురువు ఎవరు? ప్రభు అయిన క్రీస్తు వారు. హల్లెలూయా. ఆయన అన్నాడు పాణ్యానికి వెళ్ళండి అన్నాడు. పాణ్యంలో స్టార్ట్ చేసాం. ఎందరో బాగుపడ్డారు. హల్లెలూయా. అనేక దురాత్మ నుంచి విడుదల, ఎయిడ్స్ పేషెంట్స్ ఇప్పటికీ ఉద్యోగాలు చేసుకున్నారు. గడ్డలు, తుండ్లు, కురుపులు అది ఎక్కువైపోయి దైవజనులు ప్రార్థించగా అద్భుత రీతిగా స్వస్థత జరిగి ఇప్పటికీ పనులు చేసుకున్నారు. లారీ డ్రైవర్లుగా డ్రైవింగ్ చేసుకుంటున్నారు, స్కూళ్ళలో వర్క్ చేసుకుంటున్నారు. హల్లెలూయా. ప్రభుకే మహిమ కలుగునుగా. అలా ఎందరో బాగుపడ్డారు. షుగర్ పేషెంట్స్ రోజు కాకరకాయ రసం తాగాలి. ఆయన పాస్టర్ దగ్గరికి వచ్చి చెప్పి బాధపడినాను. ప్రార్థన చేయగా ఇప్పుడు ఆ ప్రార్థన చేసిన మొదటి రోజు నుంచి ఇప్పుడు ఆ యొక్క కాకరకాయ రసం మిక్సీ బట్టి తాగాల్సిన అవసరం లేకుండా పోయింది. హల్లెలూయా. ప్రభు స్వస్థపరిచారు. దైవజనుల యొక్క ప్రార్థన ఆలకించి హల్లెలూయా ఇలా ఎన్నో అద్భుతాలు చేశాడు. ప్రభుకే మహిమ కలుగునుగాక. మా ఫ్రెండ్స్ అన్నాను కదా, మా ఫ్రెండ్స్ అందరూ మరి ఇంజనీరింగ్స్
మరి నర్సులు, స్టాఫ్ నర్సు గాను, టీచర్లు గాను, లెక్చరర్లు గాను విదేశాలు కూడా వెళ్ళారు నాతోటి చదువుకున్న వాళ్ళు. నేను స్కూల్లో నేను బాగా చదివేదాన్ని. చదువు చెప్పిన అమ్మాయి కూడా ఇప్పుడు స్టాఫ్ నర్సుగా ఉంది. హల్లెలూయా. ఇవన్నీ చూసిన నేను ప్రభు దగ్గర ఒక రోజు ఏడ్చిన. బెడ్రూమ్లోకి వెళ్ళి గడిపెట్టేసి మా పాస్టర్ గారు లేనప్పుడు, ప్రభువా అందరూ సెటిల్ అయిపోయారు ప్రభువా, నేనేంది ప్రభు, నా పరిస్థితి నేను చదువుకోండి. ఏడ్చి కన్నీళ్ళు గార్చిన ప్రభు దగ్గర. ఆయన కన్నీరు తుడిచే దేవుడు ఆయన. యెరూషలేము కుమార్తెలారా, మీ కొరకు ఏడవండి, మీ పిల్లల కొరకు ఏడవండి అన్నాడు. నేను మీకు సహాయం చేస్తాను. నేను నా కొరకు నేను ఏడ్చుకున్నా, ప్రభువా నాకు సహాయం చేయనైనా అనేసి దేవుని దగ్గర మొరపెట్టుకున్నా. అద్భుత రీతిగా, ఆశ్చర్యరీతిగా నేను ప్రభులో ఎలా ఆనందం అనుభవిస్తున్నాను, ఎలా సంతోషాన్ని అనుభవిస్తున్నాను, నాకు ఎలా ప్రభు స్పందిస్తున్నాడు, నా ప్రార్థన ఎలా వింటున్నాడు. అనేకులు దేవుని ఎలా వెతకాలో తెలియక కొట్టుమిట్టాడుతున్నారు. అనేకులు అర్థం కాక మరణానికి దగ్గర అవుతున్నారు, ఉరేసుకుంటున్నారు, కాల్ చేసుకుంటున్నారు, చనిపోతున్నారు. ఏంటి ఆడవాళ్ళ పరిస్థితి అని అప్పుడప్పుడు ఆలోచన వచ్చింది. అయినా సరిపెట్టుకునేదాన్ని. అయితే ఆ రోజు ఏడ్చిన మరుసటి రోజు మా విశ్వాస అమ్మాయికి ఫోన్